హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అలపర్తి రామకృష్ణ గారు రచించిన అడుగుల వేగం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? బస్సు దిగి ఊరు వైపు నడిచాడు సురేష్. చల్లగాలి ముట్టడించింది. కోటుగుండీలు సర్దుకుని అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. పుట్టి పెరిగిన ప్రాంతమైన బెదురుగా ముందుకు నడిచాడు. దారి పక్కన పచ్చని చెట్లు తలలూపుతూ స్వాగతం చెప్పిన ఉత్సాహం ఉరకలు వేయలేదు. కోటు తెచ్చుకోవడం మంచిదే అయిందనుకున్నాడు చలిగాలి ఉధృతి గమనించి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటది. ఊళ్ళో బీటెక్ చదివింది తనొక్కడే. ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో కలలు కన్నాడు. కొత్త బంగారు లోకల్లో విహరించాడు. సొంత ఊళ్ళోని పాత పెంకుటిల్లు పడగొట్టేసి పెద్ద మేడ కట్టించాలి. అమ్మకు వంట వండి పెట్టడానికి వంట మనిషిని ఏర్పాటు చేయాలి. ఊళ్ళో నాన్నగారి పేరు మీద పాఠశాల భవనం కట్టించాలి. సంవత్సరం తిరగకముందే ఆ బంగారు కలలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోయింది ఐటీ రంగం. తన ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం కోసం 10 కంపెనీలకు రెజ్యూమ్ పంపాడు. ఫలితం లేదు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒకటి చేయక తప్పదు కనుక షాపింగ్ మాల్లో అసిస్టెంట్గా చేరాడు. రాత్రిళ్ళు పిల్లలకు ట్యూషన్లు చెప్తున్నాడు. ఉద్యోగం పోయిన సంగతి ఊళ్ళో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అందుకే కోటు బూటు వేసుకుని దర్పంగా ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. డొంకదారి ఊరికి దగ్గర దారి. ఎటు చూసినా పచ్చటి చేలు కనిపించాయి. 80% మంది వ్యవసాయం మీదే ఆధారపడ్డారు కాబట్టి ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రామాల్లో అంతగా లేదు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి డొంక మీద ఆడుకునేవాళ్ళు. చింత చెట్టు మీద ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు. పంటకాలవల్లో ఈతలు కొట్టేవాళ్ళు. సీమ చింతకాయలు కందికాయలు కోసుకుని జేబుల నిండా కొక్కుకునేవాళ్ళు. పచ్చికలో పాములు తిరుగుతున్నా భయపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకో బతుకు భయం. బరువైన వస్తువులేవీ లేకున్నా భుజానికి వెళ్లాడుతున్న ఎయిర్ బ్యాగ్ బరువుగా అనిపించింది. మనసు కుదురుగా లేకపోతే ఒంటిమీది బనీన్ కూడా బరువుగా అనిపిస్తుందేమో. బీటెక్ చదివి .NET క్రాష్ కోర్సులు పూర్తి చేసి షాపింగ్ మాల్లో బిల్ కౌంటర్లో పనిచేసే పరిస్థితి ఎదురైతే మనసు కుదురుగా ఎలా ఉంటుంది? అమ్మ గుర్తుకు రాగానే అడుగుల వేగం పెరుగుతూ ఉంది. చిన్ననాటి స్నేహితుడు రఘు ఎదురొచ్చాడు. ఏరా, ఇప్పుడేనా రావటం? నువ్వు మన ఊరొచ్చి సంవత్సరం దాటింది. మీ అమ్మని చూడాలని అనిపించలేదా? మొహమాటం లేకుండా అడిగేశాడు రఘు. ఇబ్బందిగా అనిపించి తల అటు ఇటు తిప్పాడు సురేష్. పెద్ద ఉద్యోగంలో ఉన్నావు కదా, పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది. నెలకు 25,000 జీతం అంటే కష్టపడి పని చేయాలి కదా. అమ్మ ఇల్లు అంటే కుదురుతుందా? అతని ప్రశ్నకు అతనే సమాధానం చెప్పకపోయాడు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో స్నేహితుడి భుజం కుదిపాడు సురేష్. నీతో పాటే మీ అమ్మను తీసుకెళ్లరాదు? పెద్ద ఆవిడ ఒక్కతే ఇక్కడ ఏం అవస్థ పడుతుంది అన్నాడు రఘు. అతని ప్రశ్నకు సమాధానం మనసులో మెదిలింది. మాటలు పెదాలు దాటి రాలేదు. తను ఉంటున్న రూమ్ అద్దె 2 నెలలు బకాయి ఉన్నాడు. షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే 3,000 తనకే చాలటం లేదు. అమ్మనెలా పోషిస్తాడు? రాత్రిళ్ళు మరిన్ని ట్యూషన్స్ చెప్పి మరికొంత సొమ్ము కూడబెట్టి అమ్మని ఎలాగోలా హైదరాబాద్ తీసుకెళ్తాడు. కానీ తనకు సరైన ఉద్యోగం లేదని అమ్మకి తెలిసిపోతుంది. అమ్మ బాధపడుతుంది. అది తనకిష్టం లేదు. అయినా మీ అమ్మ హైదరాబాద్లో ఉండలేదురా. కాలవగట్టు మీద డొంకల మీద స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చని పచ్చిగడ్డి మేసే పాడియావును డైరీ ఫారంలో ఇనుప గొలుసుతో కట్టేసినట్లుంటుంది. సాయంత్రం ఇంటికి వస్తాలేరా, తీరిగ్గా మాట్లాడుకుందాం. డొంక మీదే నిన్ను నిలబెట్టేసి వాయించుతున్నాను. సాయంత్రం వచ్చేటప్పుడు జున్నుపాలు తెస్తాను, నీకిష్టం కదా. అర్జెంటుగా పొన్నూరు వెళ్ళాలి, ఎరువులు తెచ్చుకోవాలి అనేసి సురేష్ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రఘు. స్వగ్రామాన్ని చూడగానే మనసు పులకించింది. చిట్టి పాదాలకు బుడిబుడి నడకలు నేర్పిన ఊరు. జీవన ప్రవాహ నదిలో చేరడానికి పిల్లకాలవలా పరుగులెత్తించిన ఊరు. వీధిబడిలో అక్షరాలు నేర్పిన సొంత ఊరిని చూస్తే ఎవరికి మనసు రాగరంజితం కాదు? అమ్మా, పాత పెంకుటింట్లోకి అడుగుపెట్టి మెల్లగా పిలిచాడు. ఎప్పుడొచ్చావురా నాన్న? ఉత్తరం ముక్క రాయలేదేం వచ్చే ముందు? కొడుకు ఒళ్ళంతా నిమురుతూ సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ. నిన్ను చూడాలనిపించి వచ్చానులే. ఎలా ఉన్నావు అడిగాడు సురేష్. నాకేం, గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నా. నువ్వేమిట్రా అంత చిక్కిపోయావు? కొడుకు భుజం నిమురుతూ అంది అన్నపూర్ణమ్మ.
తల్లి ఆప్యాయతకి కరిగిపోయాడు. కనుకొలకుల్లో నీళ్లు నిలిచాయి. రాత్రి ఎప్పుడు తిన్నావో, వేడివేడిగా మినపట్టు వేసి పెడతాను, తిందు గాని. వంటింటి వైపు వెళ్ళింది అన్నపూర్ణమ్మ. బట్టలు విప్పేసి టవల్ చుట్టుకుని పెరట్లో ఉన్న బావి వైపు వెళ్ళాడు సురేష్. చన్నీళ్ల స్నానం చేస్తుంటే సూర్యకిరణాలు ఒంటి మీద పడి మెలమెలా మెరుస్తూ కనిపించాయి. బావి చుట్టూ ఉన్న అరటి చెట్ల పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది. స్నానం చేసి వచ్చి కొడుకు బ్యాగ్లోని బట్టలు బయటకు తీయడం గమనించింది అన్నపూర్ణమ్మ. సంవత్సరం కిందట వచ్చినప్పుడు అవే బట్టలు చూసింది. ఆమెకు బాగా గుర్తు అవే బట్టలు. ఈసారి మన ఊరొచ్చినప్పుడు సొంత కారు నడుపుకుంటూ వస్తానమ్మా. కొడుకు మాటలు గుర్తొచ్చాయి. బస్సులో వచ్చావా? కొడుకును అడిగింది. నా కారు మా ఫ్రెండ్ తీసుకున్నాడు. వాడి చెల్లెలి పెళ్ళి. ఓ 10 రోజులు నా కారు వాడుకుంటానన్నాడు. కాదనలేకపోయాను. ఈసారి మన ఊరొచ్చేటప్పుడు కారులోనే వస్తానులే అన్నాడు సురేష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకరి పనులు మరొకరు గమనిస్తూనే ఉన్నారు. కొడుకు హృదయంలోకి తొంగి చూస్తూనే ఉంది. ఏదో వెలితి కొట్టుచున్నట్లు కనిపించింది. తల్లికి తను చేస్తున్న పెద్ద కంపెనీ గురించి, యజమాని గురించి గొప్పలు చెప్తూనే ఉన్నాడు అనుమానం కలగకుండా. సుమతి అక్క ఎలా ఉందమ్మా? తల్లిని అడిగాడు. దాని కథ మామూలే. తొందరపడి పెళ్లి చేశాం. చదువుకుంటానని మొత్తుకుంది. దాని మాట పట్టించుకోకుండా మెడలు వంచి తాళి కట్టించాం. మొగుడు రోజు తాగి వచ్చి గొడ్డును బాదినట్లు బాత్తాడు. అతనితో పాటే పొలం పనులు చేస్తుంది. మిరపచేలలో, పత్తి చేలలో ఎర్రని ఎండలో కష్టపడుతుంది. పంటలు బాగా పండి అప్పులు తీరిపోతే కొత్త చీర కట్టుకుని పిల్లల్ని తీసుకుని నవ్వుతూ ఇక్కడికి వస్తుంది. 4-5 రకాల పిండి వంటలు చేసుకొస్తుంది. వానలొచ్చి పంటలు పాడైపోతే ఇటువైపే రాదు. డబ్బు అవసరమని ఇప్పుడు నోరు తెరిచి అడగదు. మన వైపు నుంచి దానికి ఒక్కటే ఆశ ఉందిరా. దాని పిల్లలను నువ్వు బాగా చదివించి పెద్దవాళ్ళని చేస్తావనే ఆశ. నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది. 4-5 రోజులు ఉంటావుగా. సుమతిని వచ్చి పొమ్మని కబురు చేస్తాను అంది అన్నపూర్ణమ్మ. ఇప్పుడొద్దమ్మా. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అక్కని. నేను రేపే తిరిగి వెళ్ళిపోవాలి. మా కంపెనీ మీటింగ్ ఉంది. నేను తప్పకుండా హాజరు కావాలి అన్నాడు సురేష్ కంగారుగా. ఈసారి వచ్చినప్పుడు నీకు ఒక 20,000 ఇస్తాను. నువ్వు పట్టుచీర కొనుక్కో, మీ పిల్లలకు బట్టలు కుట్టించు అనేశాడు అంతకుముందు సుమతిని కలిసినప్పుడు. ఇప్పుడు జేబులో 500కి మించి లేవు. హైదరాబాద్ తిరిగి వెళ్ళడానికి దారి ఖర్చులకు ఆ డబ్బు అవసరం. తను ఇక్కడ ఉన్నప్పుడు అక్క వస్తే ఇబ్బందే. వేడివేడి అన్నంలో పప్పు గోంగూర పచ్చడి వడ్డించింది అన్నపూర్ణమ్మ. కమ్మటి వంకాయ పులుసు తింటూ ఉంటే అన్నంలో అమృతం కలుపుకు తిన్నట్లు అనిపించింది. పులుసులోని ములక్కాడలు చప్పరించాడు. గడ్డ పెరుగుతో భోజనం ముగించాడు. సాయంత్రం 5 గంటల వరకు నిద్రపోయాడు పెరట్లోని వేప చెట్టు నీడలో. శివయ్య గారమ్మాయి వచ్చింది. అన్నపూర్ణమ్మ కొడుకును తట్టి లేపింది. ఉలిక్కిపడి లేచాడు సురేష్. ఎక్కడా? ముందు గదిలో కూర్చుంది. ఆ పాత లుంగీతో వెళ్ళేవు. లుంగీ తీసేసి ప్యాంటు తొడుక్కుని వెళ్ళు అంది అన్నపూర్ణమ్మ. ఆమె బట్టలు తెచ్చి కొడుక్కి ఇచ్చింది. సబ్బుతో ముఖం 2-3 సార్లు తోమి బట్టలు వేసుకుని సుప్రజ కూర్చున్న గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం నీరెండ వెలుగు గది అంతా వ్యాపించి ఉంది. ఆ పచ్చటి వెలుగులో బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది సుప్రజ. ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళుంటావు? ముసిముసి నవ్వులు నవ్వుతూ దర్పంగా అడిగింది. మొదటి ప్రశ్న మామూలుగా అడిగింది. రెండో ప్రశ్నకే సమాధానం ఆశించింది. సర్పంచ్ గారమ్మాయి సుప్రజ. 25 ఎకరాల పొలం ఉంది. ఒక్కతే కూతురు. బీకాం వరకు చదువుకుంది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. ఆ స్నేహబంధం ఆలుమగల అనురాగబంధంగా మారాలని ఇద్దరూ ఉవ్విళ్ళు ఊరుతున్నారు. వారి పెళ్లికి సుప్రజ తండ్రికి కూడా అభ్యంతరం ఏమీ లేదు. రేపు వెళ్ళిపోవాలి అన్నాడతను సముద్ర కెరటాల్లా అలజడితో ఎగసిపడుతున్న మనస్సును సమాధానపరుస్తూ. అతని చూపులు ఆమెను చుట్టుముట్టాయి. తొలకరి వాన చినుకుల్లా ఆమెను తాకాయి. అంత హడావిడిగా వచ్చి వెళ్ళకపోతేనేం అందామె అతనికి సమీపంగా జరిగి. నిన్ను చూసే అపురూప క్షణం కోసం ఆరాటపడుతూ ఉంటాను సంవత్సరం పొడవునా. నిన్ను చూసిన మరుక్షణంలో నా బాధ్యతలు గుర్తుకొస్తాయి అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా స్పృశిస్తూ. మా నాన్నతో మన పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడతావు అడిగిందామె. మొన్నీ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది. మరొక్క సంవత్సరం కష్టపడితే 50,000కు జీతం పెరుగుతుంది. మనిద్దరం దర్జాగా బతకొచ్చు. అమ్మను కూడా మనతో పాటే తీసుకువెళదాం.
మరో సంవత్సరం మన పెళ్లి వాయిదా వేసుకుందాం అన్నాడతను. మీ ఉద్యోగం పోయిందటగా? షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారట, రాత్రిపూట పిల్లలకు ట్యూషన్స్ చెప్తున్నారట. మన ఊరబ్బాయి మీ వివరాలు సేకరించి మా నాన్నకు చెప్పాడు అందామె తల వంచుకుని మెల్లగా. 1000 వోల్టుల బల్బులా వెలుగుతున్న అతని ముఖం 0 వాల్ట్ బల్బులా మారిపోయింది ఆమె మాటలు వినగానే. తల వాల్చేశాడు. ఆమెకు దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు. సుప్రజ తనకు దూరం అవుతుందేమోనన్న తత్తరపాటు మొదలైంది. ఆమెతో గడిపిన క్షణాలన్నీ తనకు వెన్నెల రాత్రులు. ఇక కృష్ణపక్షం మొదలవుతుంది. ఉద్యోగం పోయింది. సుప్రజ కూడా తనకు దూరం అయిపోతుంది. ఉద్యోగం సద్యోగం లేనివాడికి పిల్లని ఎవరిస్తారు? పాత పెంకుటిల్లు తప్పితే ఆస్తిపాస్తులు లేవు. ఇక్కడ ఉక్కపోస్తుంది. పెరట్లో బాదం చెట్టు దగ్గర కూర్చుందాం పద అందామె. బాదం చెట్టు కింద చేరారిద్దరు. అన్నపూర్ణమ్మ 2 కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది. సుప్రజ మనసు బంగారంరా. మొన్నీ మధ్య జ్వరం వచ్చి మంచానికి ఎత్తుకుపోతే నేను కోలుకునేదాకా మన ఇంట్లోనే ఉండిపోయింది. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుంది. 10ో 12కో సర్దుతుంది. వాళ్ళ నాన్న కూడా సుప్రజ ఏది చెప్తే అది చేస్తాడు చెప్పుకుపోయింది అన్నపూర్ణమ్మ. మరీ ఎక్కువగా పొగుడుతున్నావత్తయ్య, నాకు ఇబ్బందిగా ఉంది అంది సుప్రజ. ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. నీకు మీ నాన్నగారికి నా మీద అసహ్యం వేసుంటుంది. ఉద్యోగం పోగొట్టుకుని డాంబికంగా ఊళ్ళో తిరుగుతున్నానని అన్నాడు తల వంచుకుని. నువ్వు వచ్చినట్లు తెలిసి మా నాన్నే నన్ను ఇక్కడికి పంపించారు. ఉద్యోగం లేదని అధైర్యపడద్దని చెప్పమన్నారు. నీ తెలివితేటలు పట్టుదల మీద మా నాన్నగారికి గట్టి నమ్మకం ఉంది. మంచి రోజులు వస్తాయి. నీకు మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అందామె అతని భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అతని కళ్ళలోకి చూస్తూ. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం దొరికినప్పుడు నా ప్రతిభే కారణం అనుకున్నాను. ఉద్యోగం పోయినప్పుడు ఆఫీస్లో నేనంటే పడని వాళ్లే కారణం అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతూ ఉంది. నేను అడుగు ముందుకు వేయడానికి నీలాంటి మంచి మనసున్న వాళ్ల ప్రోత్సాహం కారణమని, అపజయాలకు నా పిరికితనమే కారణమని. ఎడారిలో తిరుగుతున్న నాకు నువ్వు పక్కన ఉంటే ఒయాసిస్ పక్కన ఉన్నంత ధైర్యం కలుగుతూ ఉంది. నువ్వన్నట్లు మంచి రోజులు వస్తాయి. ఈ ఆర్థిక మాంద్యం కలకాలం ఉండదు అన్నాడతను తడికళ్లతో ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ. బాదం చెట్టు మీద పిట్టల కిలకిలా రావాలు చేశాయి వాళ్ళిద్దరినీ చూసి ముచ్చట పడుతూ. అప్పుడే వెళ్ళిపోతావట్రా, 4 రోజులు ఉండొచ్చు కదా అంది అన్నపూర్ణమ్మ బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్న కొడుకు వైపు చూస్తూ. మా పై అధికారి ఊరుకోడమ్మా, 2 రోజులే సెలవిచ్చాడు. వెంటనే తిరిగి వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది అన్నాడు సురేష్. పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? పెళ్ళికెందుకు తొందర, ముందు నన్ను స్థిరపడనీవే. కొడుకు చిరిగిన బనీను భద్రంగా మడిచి బ్యాగ్లో పెట్టుకోవడం ఆమె కళ్ళలో పడింది. గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది. పాత ట్రంకు పెట్టె మౌత తీసి బట్టల అడుగును పెట్టిన బంగారు మురుగులు బయటకు తీసింది. సబ్బునీళ్లలో వాటిని కడిగి తెచ్చి కొడుక్కి ఇచ్చింది. నాకిస్తున్నావెందుకమ్మా అడిగాడు సురేష్ ఆశ్చర్యంగా. ఎప్పుడో 10 ఏళ్ల కిందట చేయించిన మురుగులు, అంతా మేలిం బంగారమే. అవి పెట్టుకోవడం మానేసి 5 ఏళ్ళు అవుతుంది. వాటి అవసరం నాకు లేదు నాయనా, నీ దగ్గరుంచు, అవసరానికి ఉపయోగపడతాయి అందామె. తత్తరపడ్డాడు సురేష్. ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు అమ్మకి తెలిసిపోయిందా? సుప్రజ చెప్పిందా అసలు విషయం? చెప్పదే. నీ మురుగులు నాకెందుకే, నెలకు 25,000 సంపాదిస్తున్నాను. డబ్బు అవసరం నీకేమన్నా ఉంటే చెప్పు, నేను సర్దుతాను కోటు వేసుకుంటూ దర్పంగా అన్నాడు. ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉందిరా, వయసు మీద పడుతుంది. నా దగ్గరుంటే ఎవడో ఒకడు లాక్కుని ఎత్తుకుపోతాడు. నీ దగ్గరే ఉండని, అవసరమైతే అమ్మేసుకో వాటిని అందామె కొడుకు బ్యాగులో పెట్టే ప్రయత్నం చేస్తూ. నాకేం అవసరం ఉంటుంది నీ పిచ్చి గాని తల్లిని వారిస్తూ అన్నాడతను. కొడుకు చేతులు నెట్టేసి ఎయిర్ బ్యాగ్ అడుగున బట్టల కింద బంగారు మురుగులు ఉంచింది. సురేష్ కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కొడుకు ముఖం తుడిచింది. వెళ్ళొస్తానమ్మా దగ్గుత్తికతో అన్నాడు సురేష్. కొడుకుతో పాటే ఊరు పొరిమేలల వరకు వద్దామనుకుంది అన్నపూర్ణమ్మ. నువ్వు వద్దే, బయట చలి ఎక్కువగా ఉంది. చలిగాలిలో తిరిగితే ఛాతీ పట్టేస్తుంది. తల్లిని వారించి అక్కడి నుంచి కదిలాడు. డొంకదారిలో నడుస్తుంటే దిగులుగా ఇంటి ముందు నిలబడిన తల్లి రూపం కళ్ళలో మెదిలింది. తల్లిని వదిలి వెళ్తున్నందుకు అతనిలోనూ బెంగ మొదలైంది.
సుప్రజను అమ్మను వదిలి దూరంగా వెళ్ళటం ఇబ్బందే, అయినా నిబ్బరించాలి. జారిపోతున్న మనసును దిటవపరుచుకున్నాడు. తల్లి మురుగులు ఉన్న బ్యాగును ఆప్యాయంగా తడిమాడు. ఆత్మీయుల అనురాగం తన వెంట వస్తూ ఉంది. ధైర్యంగా ముందుకు అడుగేస్తాడు. మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మ మురుగులు అమ్మడు. అమ్మ సుప్రజ కలిగించిన ధైర్యమే కవచంగా మారింది. ఇక చలిగిలి లేదు. కోటు తీసేసి వడివడిగా అడుగులు ముందుకు వేశాడు సురేష్. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.